హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రివ్యూ ఆఫ్ ద డే, సొసైటీ ఆఫ్ ద స్నో. ఫ్రెండ్స్, మూవీ అయితే చూశాను. నాకైతే ఒకటే మైండ్ లో అయితే రన్ అవుతుంది. ఒక మంచి ఫెంటాస్టిక్ మూవీ చూశాన్రా అనిపించింది ఈ మూవీ చూసిన తర్వాత. మూవీ అయితే ఒక రియల్ బేస్డ్ స్టోరీ ఇన్సిడెంట్ ని తీసుకొని అయితే వీలైతే తీశారు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ అయితే సో మెనీ అవార్డ్స్ అయితే విన్ అయింది. ఇంకా మోర్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే వన్ వర్డ్ లో అయితే చెప్పేస్తాను, లైఫ్ ఇన్ థ్రెడ్ సర్వైవల్ మూవీ ఇది అంతే. ఇంకా నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, రియల్ లైఫ్ స్టోరీలో ఎలా జరిగిందో ఒక మంచి బేస్డ్ స్టోరీని న్యూగా అయితే ప్రెజెంట్ చేశారు. అది కొత్తగా చూపించడమే కాకుండా ఆ రియల్ లైఫ్ లో ఉన్న జరిగిన ఇన్సిడెంట్స్ ని క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు ఫ్రెండ్స్. అండ్ విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా స్క్రీన్ ప్లే గానీ స్టోరీ టెల్లింగ్ గానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అంటే ఇన్సిడెంట్స్ ని చాలా న్యూగా అయితే సర్వైవల్ గా బాగా చూపించారు. డైరెక్టర్ ఏమనుకున్నాడేమో కానీ ఓన్ లొకేషన్ లోకి వెళ్ళి అయితే తీసాడు ఫ్రెండ్స్. ఒక కత్తి మీద సావు లాగా అయితే దాన్ని తీసాడు. ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ గానీ ఎడిటింగ్ బీజిఎం అయితే చాలా ఇంటెన్సివ్ గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మూవీలో. నిజంగా మన లైఫ్ లో అలా జరిగితే ఎలా ఉంటది అనే ఒక విధంగా మన కళ్ళకి కట్టినట్టు చూపించాడు మూవీలో. నేను ఆ పాయింట్ లో చాలా వరకు అయితే ఇంప్రెస్ అయ్యాను. నిజంగా మనకి జరిగితే ఎలా ఉంటది అనిపించింది నాకు. ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, యాక్టింగ్ గానీ అండ్ మెయిన్ గా మేకప్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్. అంటే ఒక నిజమైన మౌంటైన్ దగ్గర మనుషులను వదిలేస్తే ఎలా ఉంటారో అంత న్యాచురల్ గా అయితే ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. మరి హాలీవుడ్ వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు కదా. హాలీవుడ్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విజువల్స్ లో గానీ అవుట్పుట్ లో గానీ బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా తెలుగు డబ్బుడు గానీ వర్షన్ గానీ ఆ స్లాంగ్ గానీ బాగుంది, నీట్ గా చెప్పారు. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే సర్వైవల్ సీన్స్ లో అయితే మనకి అక్కడక్కడ కొంచెం లెంతీగా లాగ్ గా అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎవ్రీబడి ఆసమ్ పర్ఫార్మెన్స్ ఫ్రెండ్స్. ఎవరిని అయితే తీసి పడేయలేము, నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ తో అయితే మనం చాలా ఇంప్రెస్ చేస్తారు మూవీలో. ఎందుకంటే రియల్ లైఫ్ మీద జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి బాగా రీసెర్చ్ చేసి క్లియర్ అండ్ క్లిస్టర్ గా అయితే చూపించారు మనకి మూవీలో. మూవీ మొత్తంలో మోటివేషన్ గా ఒక్కటైతే అర్థమైంది నాకు, ఆకలికి తిండికి నీళ్ళకి నిద్రకి లేకుండా మనమైతే ఉండలేమని. వాటి కోసం ఎంతైనా చేస్తాము, ఆఖరికి షెడ్ తినాలన్నా గానీ తినేస్తాము అనే విధంగా చూపించారు. బట్ ఈ ఓడు వాడాను కదా అని చెప్పేసి అంత ఘోరంగా అయితే ఉండదు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. వీటి మధ్య ఎమోషన్స్ గానీ ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ గానీ చాలా బాగా చూపించారు మూవీలో. ఇంకా మూవీ మొత్తానికి ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు లేకపోతే ఇంకా వీళ్ళంతా అన్యాయం అయిపోయి ఉంటారని మనకు బాగా అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు అన్నానో మీరు మూవీ చూసి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. మూవీ అయితే ఒక మంచి ఫెంటాస్టిక్ ఎమోషనల్ సర్వైవల్ మూవీ ఫ్రెండ్స్. ఇది మూవీని అయితే ఖచ్చితంగా చూడండి, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఒక మంచి మూవీని మిస్ అవుతారు మళ్ళీ మీరు. ఇంకా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.9/5 అయితే ఇస్తున్నాను. మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, వాచ్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అంటిల్ దాన్ బై బై, సైన్ అప్ ఫ్రెండ్స్. Inside lane, missing exits, glued to the pavement between the lines.